తెలంగాణలో భవిష్యత్ మాదే. బీఆర్ఎస్ ఒక ఫామ్ హౌస్ పార్టీ, దాంతో పొత్తు ముచ్చట్నే లేదు. మా ఫామ్ హౌస్ అంటే మా తెలంగాణలో ఉన్నది, కానీ మీరు ఢిల్లీ పార్టీ కదా. మరి మీది ఎక్కడో ఢిల్లీలో ఉన్నారు. మీరు ఫామ్ హౌస్ ఇక్కడనే ఉన్నది, నందినగర్లోనే కేసీఆర్ ఉన్నాడు. కేసీఆర్ ఫామ్ హౌస్ అక్కడ చింతమడకలు ఉండొచ్చు, కానీ కేసీఆర్కి ఇక్కడ హైదరాబాద్లో నందినగర్లోనే ఉన్నాడు. కేటీఆర్కి జూబ్లీ హిల్స్లోనే ఉన్నాడు. హరీష్ రావు జూబ్లీ హిల్స్లోనే ఉన్నాడు. ఇక్కడదైనా ఫామ్ హౌస్ పార్టీ అనుకుందాం. నీది ఢిల్లీ పార్టీ కదా. మరి నీ ఢిల్లీ పార్టీతో మా తెలంగాణ ప్రజలకు ఏం పని? ఎక్కడో 3000 కిలోమీటర్ల దగ్గరున్న మీ పార్టీ ఏమో మాకు అవసరమాట. ఇక్కడ 100 కిలోమీటర్లు కూడా లేదు సిద్దిపేట, అది మాకు వద్దా? మెదక్ సిద్దిపేటలా ఉన్నాడు కావచ్చు కేసీఆర్ గారు, ఆయన ఫామ్ హౌస్లా, అది వద్దా? 3000 కిలోమీటర్ల ఎన్నుకున్న పార్టీని నెత్తి మీద పెట్టుకోవాలా? ఏది 8 మంది కార్మికులు చిక్కుకుంటే రాకపోతే 8 మంది మంత్రులు ఉంటారు, 8 మంది ఎంపీలు ఉంటారు, కేంద్రంలో మీ ప్రభుత్వం ఉన్నది. సకాలంలో స్పందించి 8 మంది ఎందుకు కాపాడలేకపోయినారు? మళ్ళీ ఫామ్ హౌస్ పార్టీ అంటాను. ఏం చేసినావు మాకు? మా రైతులకు ఎరువులు అందుతలేవు. 8 లక్షల టన్నులు కావాలి మాకు. 80,000 టన్నులకు మావాడు అర్జీ పెట్టిండు. మా తుమ్మల నాగేశ్వరరావు గారు వ్యవసాయ శాఖ మంత్రి 8 లక్షల టన్నులు అవసరం ఉంటే 80,000 టన్నులకు మీకు ఒక వినతి పత్రం ఇచ్చిండ్రు. దాని జాడలేదు, ఊసులేదు. ఎందుకు వేయాలి మీకు? ఎందుకు ఆదరించాలి మీ బీజేపీ పార్టీని తెలంగాణ ప్రజలు? ఏం చేసినావు చెప్పు మాకు. ఏం చేసినావు చెప్పినాక ఫామ్ హౌస్ పార్టీ అంటావా, ఏ పార్టీ అంటావో చూస్తాం. బీఆర్ఎస్ను ప్రజలే ఖాళీ చేస్తారు, మేం ఖాళీ చేయవలసిన పని లేదు. మళ్ళా నింపుతున్నారు బీఆర్ఎస్ని. ఒక్కొక్కరు పోయి మళ్ళీ బీఆర్ఎస్ని నింపుతున్నారు. అది ఖాళీ కాదు అది. ఎందుకంటే తెలంగాణ అస్తిత్వానికి సంబంధించిన పార్టీ అది. ఎన్నిసార్లు ఓడిపోయినా అన్నిసార్లు పుంజుకొని మళ్ళా ప్రజల కోసం నిలబడతారు, ప్రజల కోసం కొట్లాడతారు. ఎందుకే అమిత్ షా గిదే ఉదాహరణ. ఏడి నీది ఏ పేపర్లన్నా తీసుకుందాం. ఇప్పుడు ఇక్కడికి పోయి ఎస్ఎల్బీసీ దగ్గరికి పోయి కొట్లాడి ఆ మృతదేహాలను అర్జెంటుగా బయటికి తీయాలని కొట్లాడింది బీజేపీ పార్టీ వల్ల, బీఆర్ఎస్ పార్టీ వల్ల. ఇది ఒక్కటి చాలు సాక్ష్యం. కార్మికుల మృతదేహాలను ఇప్పటికన్నా తీయండ్రా అని ప్రభుత్వం గల్లబట్టి కొట్లాడేది బీఆర్ఎస్ పార్టీనా బీజేపీ పార్టీనా? చెప్పండి. ఎందుకు ఇంకా సిగ్గు తీసుకుంటారు? మీరు ఖాళీ అవుతారు, ఉన్నది ఊచిపోతే ఆగు. 8 సీట్లు ఎందుకు తొందరపడతానో? అప్పుడు అంటే కొంచెం ఈ సంవత్సరాల క్రితం మా ప్రజలు కొంచెం ఆవేశంలో ఉండే. కేసీఆర్ 2,000 ఇస్తానంటే ఖచ్చితంగా కాంగ్రెస్ 4,000 ఇస్తుంది అనుకున్నారు. కేసీఆర్ 5,000 ఇస్తానంటే కాంగ్రెస్ ఖచ్చితంగా 7,500 రూపాయలు ఇస్తుంది అనుకున్నారు. ఇయ్యలేరని వాళ్ళకి ఇప్పుడు అర్థమైంది. ఉన్న కరెంటే పోతుంది, ఉన్న నీళ్ళే పోతున్నాయి, సర్వం పోతుంది అనేది ఇప్పుడు వాళ్ళకి అర్థమైంది. రాష్ట్రంలో సంస్థాగతంగా బలపడుతున్నాం. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో విజయం బీజేపీదే. బీజేపీ గనక వచ్చే ఎన్నికల్లో గెలిస్తే ఇంతకంటే అద్మానంగా ఉంటుంది రాష్ట్రం. నేను మళ్ళీ చెప్తున్నా, అప్పుడు కూడా చెప్పినా, ఇప్పుడు కూడా చెప్తున్నా, అవగాహనతో చెప్తున్నా. ప్రజలు ఎప్పటికప్పుడు అలర్ట్గా ఉండండి. పార్టీలోని కొత్త నేతలు హద్దులు దాటొద్దు. త్వరలో రాష్ట్ర అధ్యక్షుడు, జాతీయ అధ్యక్షుడి ప్రకటన. తమిళనాడు, పశ్చిమ బెంగాల్లోనూ గెలిపే లక్ష్యంగా పనిచేస్తున్నామని వెల్లడి.